హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ డే 3 అండ్ డే 24 ఆన్సర్స్ చూద్దాం. డే 23 ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. సో ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాక్పీస్ని 2 పార్ట్స్ చేశారనుకోండి. సో 2 ఈక్వల్ పార్ట్స్ అంటే హాఫ్ అవుతుంది కదా ఒక్కొక్క పార్ట్. సో దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. లేదా మీరు ఒక యాపిల్ని 2 పార్ట్స్ చేసిన దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద హోల్. అంటే మొత్తంలో కొంత భాగాన్ని మనం ఫ్రాక్షన్ అని అంటాము. ఈ పైన ఉన్న నంబర్ని న్యూమరేటర్ అని అంటాం. ఓకేనా పిల్లలు? సో దిస్ ఈస్ కాల్డ్ న్యూమరేటర్. అండ్ డౌన్లో ఉన్నదాన్ని డినామినేటర్. డినామినేటర్ అని గుర్తుపెట్టుకుంటే మీకు అసలు ఏం కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఓకే, ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? న్యూమరేటర్ బై డినామినేటర్. అండ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హోల్. ఫ్రాక్షన్ అనగానే మీకు ఏం చెప్పాలి? పార్ట్ ఆఫ్ హోల్ అంటే టోటల్లో ఒక కొంత భాగం, మొత్తంలో కొంత భాగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి అమ్మా, ఇక్కడ పిజ్జా ఉంది, ది హోల్ పార్ట్. దీంట్లో హాఫ్, దట్ ఈస్ 1/2, దట్ ఈస్ అ ఫ్రాక్షన్. అండ్ మళ్ళీ హాఫ్లో ఇంకొక హాఫ్ చేసామనుకోండి, అంటే హాఫ్ ఆఫ్ హాఫ్. హాఫ్ అంటే మల్టిప్లికేషన్. సో హాఫ్ ఇంటూ హాఫ్, 1 into 1, 1, 2 into 2, 4. సో దిస్ ఇస్ 1/4. ఓకే, సో ఇలా మనకి ఈ హాఫ్ 1/2 అంటే హాఫ్ అంటాము. అండ్ 1/4ని మనం క్వార్టర్ అంటాం. ఓకేనా పిల్లలు? అలాగే మనకి ఈ ఫ్రాక్షన్స్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా డినామినేటర్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి అమ్మా. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ సేమ్. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డినామినేటర్ సేమ్గా ఉంటుంది. అలాగే సో ద ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇక్కడ న్యూమరేటర్తో మనకి పని లేదు. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి 8, 4, 5, 6, 2, 3 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏమంటే చూడడానికి మాత్రం వేరే వేరేగా అనిపిస్తాయి, బట్ అవి మల్టిపుల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి 1 into 2, 2, 3 into 2, 6. అంటే ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అలాగే 3తో 1 into 3, 3, 3 3s 9, 3 3s 9. ఇంటూ 3తో చేస్తే ఇది వస్తుంది, ఇంటూ 2తో చేస్తే అంటే మల్టిపుల్ ఆఫ్ వన్ ఫ్రాక్షన్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. Okay, to get equivalent fractions, we must multiply or divide both numerator and denominator of the given fraction by the same number. ఇవి type of fractions అన్నమాట. Now, day 24 answers చూద్దాం. Fractions. First question, write the fraction for each of the following fractional numbers. One has been done for you and vice versa. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు మా, ఫ్రాక్షన్ ఇచ్చారు. ఫ్రాక్షనల్ నంబర్ అంటే 3/4. మామూలుగా 4 స్పెల్లింగ్ ఏంటి పిల్లలు? FOUR. సో అది డినామినేటర్లో ఉన్నప్పుడు THS యాడ్ అవుతుంది, 3/4. ఇప్పుడు నేను 5/6 అన్నాను అనుకోండి, 5 6 SIX THS యాడ్ చేయడమే. చూడండి ఇక్కడ 5/6, 5 6, 1/9, 1 9s and THS యాడ్ చేసామండి. 8/7, 8 7s. ఇక్కడ చూడండి 11 15s అన్నారు, అంటే 11/15. ఇక్కడ 6/7, 6 7s, 2/3, 2/3, 1/6. ఇలా మనం రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్. హౌ మచ్ డస్ ఎ క్వార్టర్ అండ్ ఎ హాఫ్ బికమ్? క్వార్టర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 1/4, అండ్ అంటే ప్లస్ అమ్మ హాఫ్. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు LCM చేస్తాము. రెండు కూడా మల్టిపుల్స్ కాబట్టి బిగ్ నెంబర్ LCM. 1 + 2 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 times. సో 2 into 1 2. సో 3/4 ఏమవుతుంది? ఇది హాఫ్ బికమ్స్
Thus a quarter and half becomes 3/4. ఇక్కడ words లోనే ఇచ్చారు కదా, మనం కూడా words లో రాస్తాం 3/4. 3/4. Next, how many halves make a whole? 2 halves. 2 halves అంటే 1/2 plus 1/2 is equals to 1 అన్నమాట. How much is the half of 60? Half of 60. పిల్లలు ఎప్పుడు కూడా హాఫ్ అంటే మనం మల్టిప్లై చేయాలి, లేదా మీరు మామూలుగా చేసిన 60లో సగం ఎంత? 13 కదా. సో దట్ ఈస్ 13. వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఆఫ్ 12/7? న్యూమరేటర్ అంటే పైన ఉన్న నెంబర్, సో ఇట్ ఈస్ 12. రైట్ ద డినామినేటర్ ఆఫ్ 3/6. డినామినేటర్ అంటే డౌన్లో ఉన్న నెంబర్, సో దట్ ఈస్ 6. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ లైక్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్, షేడ్ చేసింది ఎంతమ్మా? 1 2 3 4 5 కదా. సో 5లో 2 అనమాట. సో దిస్ ఈస్ 2/5. షేడెడ్ పార్ట్ ఈస్ 2/5. ఫ్రాక్షన్ ఆఫ్ అన్షేడెడ్, షేడ్ చేయకుండా ఉండింది 3 పార్ట్స్, టోటల్ 5. సో ఇట్ ఈస్ 3/5. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి రెండింటికి డినామినేటర్ సేమ్ ఉంది, సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్, అందుకే లైక్ ఫ్రాక్షన్స్ అన్నారు. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్, టోటల్గా ఎన్ని ఉన్నాయి? 3. అది డినామినేటర్లో వేస్తాము, షేడ్ చేసింది 5, 1/3. ఫ్రాక్షన్ ఆఫ్ అన్షేడెడ్, షేడ్ చేయకుండా 2 ఉన్నాయి, 1. సో న్యూమరేటర్, టోటల్ ఇప్పుడు డినామినేటర్ 3. ఓకే, నౌ షేడ్ ద గివెన్ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ టైప్. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఇక్కడ 7 పార్ట్స్ 5 షేడ్ చేయమన్నారు, 14 10 షేడ్ చేయమన్నారు. నేను ఆల్రెడీ షేడ్ చేశాను. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అంటే, మనం ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 5 2s are 10, 7 2s are 14 చేస్తున్నాయి కదా. సో ఇవి రెండు కూడా ఈక్వల్ అండ్ దే ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్తాము. 5/7 is equals to 10/14. ఇవేంటి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. Next, fifth one. Balu traveled 2/11 part of his journey on the first day, 4/11 part on the second day, and 3/11 part on the third day. How much part of the journey did Balu cover in 3 days? అంటే మొత్తం కూడా యాడ్ చేయాలి. సో నేను ఎక్కువగా స్టెప్స్ రాయడం లేదు, లాస్ట్ స్టెప్ డైరెక్ట్గా రాసేద్దాం. పార్ట్ ఆఫ్ ద జర్నీ Balu covered, right? Okay, part of journey Balu covered. జనరల్గా అయితే జర్నీ ఫస్ట్ డే ఈక్వల్ టు 2/11, సెకండ్ డే 4/11, థర్డ్ డే 3/11 రాసేయాలి. మనకి ఇక్కడ కొంచెమే కదా ప్లేస్ ఉండింది, సో డైరెక్ట్గా అడిషన్ చేసేస్తుంది. చాలా సింపుల్ అడిషన్ అమ్మా, మొత్తం లైక్ ఫ్రాక్షన్సే. 11 + 11 22, 22 + 11 33 అలా వేయకూడదు. సో అంత సేమ్ డినామినేటర్ ఉంది, దాన్ని మనం సింగిల్ డినామినేటర్గా రాసుకొని న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం అనమాట. 2 + 4 6, 6 + 3 9. సో టోటల్ జర్నీ ఎంతంటాం? 9/11 అంతే. నెక్స్ట్, దేర్ ఆర్ సమ్ ట్రీస్ ఇన్ యర్ గార్డెన్. అవుట్ ఆఫ్ దెమ్ 1/2 are mango trees and 3/8 are coconut trees. Remaining are guava trees. Find the fraction of guava trees in the garden. సో ఎన్ని ఉన్నాయి? మ్యాంగో ట్రీస్ కొన్ని ఉన్నాయి, అలాగే కోకోనట్ ట్రీస్ కొన్ని ఉన్నాయి. సో మిగిలినవన్నీ గోవా అంటే జామ చెట్లు అంటున్నారు. సో ఎలా వస్తాయంటే టోటల్లో నుంచి ఈ రెండింటిని యాడ్ చేసి తీసేస్తాం, అంతే కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఎంత? 1/2. ఫ్రాక్షన్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ ఎంత? 3/8. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అండ్ కోకోనట్ ట్రీస్, ఫస్ట్ ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేస్తే 1/2 + 3/8. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాదు కదా.
సో ఫస్ట్ మనం వీటిని లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. సో 1/2 ప్లస్ 3/8 రెండిటికి ఎల్సిఎం, ఇవి రెండు ఒకే టేబుల్లో వస్తాయి, బిగ్ నెంబర్ ఎల్సిఎం అవుతుంది. 2 8ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 4 టైమ్స్. సో 4 into 1 4 ప్లస్ 8 కదా, ఇది సేమ్ వేస్తాము. సో 7/8 అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంతమ్మా? 7/8. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ గోవా ట్రీస్. టోటల్ ఇక్కడ ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హోల్ పార్ట్ 1 అనుకుంటాము. 1 - 7/8. ఓకే, సో ఈ 1 - 7/8 అంటే ఇక్కడ మనం ఈ 1ని 8/8గా రాసుకోవచ్చు కదా పిల్లలు. 7/8. ఇప్పుడు సింగిల్ డినామినేటర్ 8 అండ్ 8 - 7 అంటే 1/8. లేదు అంటే 8 1s are 8 - 7/8 దట్ ఈస్ 1/8 అని కూడా రాస్తాము. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 1/8.